హాయ్ ఐఎమ్ సతీష్, వెల్కమ్ టు టాప్ 9 80. ఇవాళ టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం. చిన్న సినిమాగా హర్రర్ కామెడీ జానర్లో మొదలైన రాజాసాబ్ భారీ సినిమాగా పాన్ ఇండియా రేంజ్కు మారిపోయింది. బడ్జెట్ కూడా దాదాపు 500 కోట్ల వరకు ఖర్చయినట్టుగా తెలుస్తోంది. దీంతో రాజాసాబ్ టికెట్ రేట్ పెరుగుదలకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతులు ఇవ్వకపోతే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అందుకోవడం కష్టమనే టాక్ టాలీవుడ్లో వినిపిస్తోంది. అయితే ఏపీలో ప్రభుత్వం టికెట్ రేట్ పెరుగుదలకు సానుకూలంగానే ఉన్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం టికెట్ రేట్స్ ఇక పెంచేది లేదంటూ రీసెంట్గా తేల్చి చెప్పింది. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ విషయంగా మేకర్స్ ఎవరు తనను కలవద్దంటూ తేల్చి చెప్పిన పరిస్థితి. దీంతో తెలంగాణలో రాజసాబ్ కలెక్షన్స్ బ్రేక్ ఈవెన్ తెచ్చుకోవడం కాస్త కష్టమనే కామెంట్ ఫిలిం అనలిస్టుల నుంచి వస్తోంది. ఆఫ్టర్ అఖండ తాండవం గోపీచంద్ మల్నేని డైరెక్షన్లో ఓ పీరియాడికల్ భారీ యాక్షన్ సినిమాలో నటించేందుకు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రీసెంట్గా ఈ మూవీని గ్రాండ్గా ప్రారంభించారు కూడా. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ మూవీ స్టోరీపై కాస్త వెనక్కి తగ్గారట మేకర్స్. మార్కెట్ లెక్కల దృష్ట్యా స్టోరీని మార్పులు చేసి తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారట. ఇందుకోసం డైరెక్టర్ గోపీచంద్ టీం ఇప్పటికే స్టోరీపై కూర్చున్నట్టుగా ఇన్సైడ్ న్యూస్. అఖండ తాండవం రిలీజ్ అయ్యి దాదాపు నెల రోజులు కావస్తోంది. దీంతో ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని అందరూ ఆరాలు తీస్తున్నారు. ఇక వారి కోసమే అన్నట్టు ఇప్పుడు అప్డేట్ బయటికి వచ్చింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను భారీ ధరకు దక్కించుకున్న నెట్ఫ్లిక్స్ ఈ సినిమాను జనవరి 9 నుంచి స్ట్రీమింగ్ చేయాలని ప్లాన్ చేస్తుందట. మరో 2-3 రోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుందట. దీంతో ఫిలిం లవర్స్ అండ్ బాలయ్య ఫ్యాన్స్ అందరూ ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఇప్పటి నుంచే ఈగర్గా ఎదురుచూస్తున్నారు. కల్కి 2కు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వైరల్ అవుతోంది. సీక్వెల్ తొలి షెడ్యూల్ షూటింగ్ను కమల్ హాసన్ సీన్స్తో ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే ఈ మూవీ కోసం కమల్ బల్క్ డేట్స్ కేటాయించారు. పార్ట్ 2లో సుప్రీం యాస్కిన్ పాత్ర కీలకమని, ఆ క్యారెక్టర్ స్క్రీన్ టైం కూడా లెంతీగానే ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది ఇప్పుడు. మాజీ మంత్రి రోజా సెల్వమణి ఫిలిం ఇండస్ట్రీలో బిజీ అవుతున్నారు. దాదాపు 11 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్ళీ కెమెరా ముందుకు వచ్చిన రోజా ఇప్పటికే లెనిన్ పాండియన్ సినిమాలో నటించారు. ఈ మూవీ రిలీజ్కు రెడీగా ఉన్న క్రమంలోనే మరో ప్రాజెక్ట్ను కూడా పట్టాలెక్కించి అందరికీ షాక్ ఇచ్చారు. జామా మూవీతో నటుడిగా దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న పరి ఇలవల్గన్ దర్శకత్వంలో ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్లో నటిస్తున్నారు రోజా. ఈ సినిమాలో హీరోకి తల్లిగా ఒక కీలకమైన పవర్ఫుల్ పాత్రలో రోజా కనిపించబోతున్నారు. షణ్ముఖ్ జశ్వంత్ న్యూ ఇయర్ వేళ తాను రిలేషన్లో ఉన్నట్టు తన ఇన్స్టా హ్యాండిల్లో ఫేస్ కనిపించకుండా ఉన్న తన లవర్ ఫోటోలను షేర్ చేశాడు. తన పేరు వి అక్షరంతో స్టార్ట్ అవుతున్నట్టు హింట్ ఇచ్చి తనకు బర్త్డే విషెస్ చెప్పాడు. ఆమెను కలవడం, ప్రేమలో పడడం దేవుడి ప్లాన్ అన్నట్టుగా తన పోస్ట్లో రాసుకొచ్చాడు. అయితే షెన్ను లవర్ను చూడాలనే క్యూరియాసిటీ ఉన్న కొంతమంది నెటిజన్లు షెన్ను షేర్ చేసిన ఫోటోలోనే అమ్మాయి చేయిపై ఉన్న టాటూ ఆధారంగా ఆమె ఇన్స్టా అకౌంట్ను పట్టేసుకున్నారు. ఆమె పేరును వైష్ణవి చోడిశెట్టిగా రివీల్ చేస్తూనే ఆమె ఫోటోలను తెగ వైరల్ చేస్తున్నారు. పోకిరి విలన్ ఆశిష్ విద్యార్థికి ప్రమాదం జరిగింది. జనవరి 2 రాత్రి గుహవాటిలో తన భార్య రూపాలితో కలిసి రోడ్డు దాటుతుండగా స్పీడ్గా వచ్చిన ఓ బైక్ వీరిద్దరిని ఢీకొట్టింది. అది గమనించిన స్థానికులు వెంటనే బైకర్తో పాటు ఆశిష్ దంపతులను ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆశిష్ తాజాగా ఇన్స్టాగ్రామ్లో లైవ్లోకి వచ్చాడు. రోడ్డు దాటుతుండగా యాక్సిడెంట్ అయిందని, ప్రస్తుతానికి ఇద్దరం క్షేమంగా ఉన్నామన్నారు. రూపాలిని ఇంకా అబ్జర్వేషన్లో ఉంచారని చెప్పారు. తనకు చిన్న గాయమైందని, లేచి నలవగలనంటూ చెప్పుకొచ్చాడు. మీ ఆశీస్సుల వల్ల తాను బానే ఉన్నానంటూ చెప్పుకొచ్చాడు ఈయన. విజయ్ దేవరకొండ, రష్మిక మందన లీడ్ రోల్స్లో తెరకెక్కిన డియర్ కామ్రేడ్ మూవీని బాలీవుడ్లో రీమేక్ చేస్తున్నారు. 2019లో రిలీజ్ అయింది ఈ సినిమా. ఇప్పుడు బాలీవుడ్లో భారీగా రీమేక్ చేస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్ నిర్మిస్తున్న ఈ మూవీలో సిద్ధార్థ్ చతుర్వేది, ప్రతిభా రంత్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. దురంధర్ మూవీ సక్సెస్లో అక్షయ్ ఖన్నా పోషించిన విలన్ క్యారెక్టర్ కీ రోల్ ప్లే చేసింది. అయితే ఈ పాత్రలో నటించేందుకు అక్షయ్ ఖన్నా ముందు నో చెప్పారట. విలన్ రోల్ ఆఫర్ చేసిన కాస్టింగ్ డైరెక్టర్ ముఖేష్ ఛబ్రాను తిట్టారట. కానీ కథ విన్న తర్వాత క్యారెక్టర్ నచ్చి సినిమాను చేసేందుకు అంగీకరించారట అక్షయ్ ఖన్నా. లవ్ అండ్ వార్ షూటింగ్ సమయంలో దర్శకుడు సంజయ్ లీలా బన్సాలి, హీరో రణబీర్ కపూర్ మధ్య విభేదాలు వచ్చినట్టుగా జరుగుతున్న ప్రచారాన్ని చిత్ర యూనిట్ ఖండించింది. గ్రాఫిక్స్తో పాటు ప్యాచ్ వర్క్ కారణంగానే సినిమా ఆలస్యం అవుతోందని క్లారిటీ ఇచ్చింది మూవీ టీం. దురంధర్ సినిమాతో బాక్సాఫీస్ని షేక్ చేసిన దర్శకుడు ఆదిత్యధర్ ఆ సినిమా సీక్వెల్ తర్వాత చేయబోయే మూవీ విషయంలో ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. దురంధర్ 2 తర్వాత ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో అదే పేరుతో సినిమాను రూపొందించబోతున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇవ్వనున్నారు. బిగ్ బాస్ సీజన్ 9 రీసెంట్గా ముగిసింది. ఈ సీజన్కి కామనర్ కళ్యాణ్ పడాలా విన్నర్ అయ్యాడు.
అయితే ఈ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ అత్యధిక టీఆర్పీ రేటింగ్ సాధించింది. ఈ ఫినాలేని చూసేందుకు ఆడియన్స్ టీవీలకు అతుక్కుపోయారు, ఎగబడి మరీ చూశారు. దీంతో బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. తెలుగు టెలివిజన్ చరిత్రలో గత 5 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ఏకంగా 19.6 టీవీఆర్ రేటింగ్ను సాధించింది. దీంతో స్టార్ మా సంస్థ ఆనందం వ్యక్తం చేస్తూ ఈ విషయాన్ని అఫీషియల్గా అనౌన్స్ చేసింది. ఎట్టకేలకు రజనీ కమల్కు ఓ డైరెక్టర్ దొరికేశాడు. ఎస్, తలైవర్ 173 డైరెక్టర్ కుర్చీలో కూర్చునే ఆ దర్శకుడు ఎవరనేది ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. రజనీ 173 సినిమాను తమిళ క్రేజీ డైరెక్టర్ సిబి చక్రవర్తి డైరెక్ట్ చేయనున్నట్టుగా ప్రొడ్యూసర్ కమల్ కంపెనీ నుంచి అఫీషియల్ అప్డేట్ బయటికి వచ్చింది. తమిళంలో శివకార్తికేయన్ హీరోగా వచ్చిన డాన్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు దర్శకుడు. మెర్సెల్, తెరీ వంటి చిత్రాలకు అట్లీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు సెబి. ఇతను నానితో ఒక సినిమా కూడా చేయాల్సి ఉంది, కానీ అది ప్రస్తుతం వాయిదా పడినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రజనీకి డైరెక్టర్ నచ్చేయడం, రజనీ ఇతనికి ఆఫర్ ఇవ్వడం కోలీవుడ్లో హాట్ టాపిక్ అవుతోంది. రెస్టారెంట్తో పాటు అమీర్పేట్ సెంటర్లో AAA సినిమాస్తో మల్టీప్లెక్స్ బిజినెస్లోకి ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ తన పేరుతో మరో మల్టీప్లెక్స్ను హైదరాబాద్ కోకాపేటలో నిర్మిస్తున్నాడు. తాజాగా ఈ మల్టీప్లెక్స్ నిర్మాణం పూర్తి కావచ్చిందని తెలుస్తోంది. దేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమా స్క్రీన్ను తన మల్టీప్లెక్స్లో ఏర్పాటు చేస్తున్నాడు బన్నీ. అంతేకాదు, అల్లు సినిమాస్ థియేటర్లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయని న్యూస్. 75 అడుగుల వెడల్పు గల భారీ స్క్రీన్, అద్భుతమైన విజువల్స్ కోసం డాల్బీ విజన్ 3D ప్రొజెక్షన్, డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్ను ఈ థియేటర్లో సెట్ చేశారు బన్నీ. ఇక ఈ భారీ థియేటర్ ఓపెనింగ్ సంక్రాంతి పండుగ సందర్భంగా జరగనుందని టాక్ నడుస్తోంది. ఈ థియేటర్ ప్రమోషన్స్ కోసం స్వయంగా అల్లు అర్జున్ రంగంలోకి దిగనున్నాడని, త్వరలోనే థియేటర్ ప్రమోషన్ పనులు కూడా మొదలు కానున్నాయని తెలుస్తోంది.